మన టైలరింగ్ ఫీల్డ్లో ఆదివారాలు సోమవారాలు పండగలు పబ్బాలు అసలు అదే సమస్య లేదు. ఇంకా సంక్రాంతి పండుగ అంటారా, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు మా టైలర్ల బతుకి. నిత్యం కష్టపడతా ఉండడమే. ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశ, ఈ ఎక్కువ కష్టపడినా తక్కువ డబ్బులతో అడ్జస్ట్ అయిపోయే మనస్తత్వం ఒక టైలర్కే ఉంటుందేమో. పని ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు పని చేస్తాం, స్వల్పంగా డబ్బులు వస్తాయి, దాంతోనే గడిపేస్తూ ఉంటుంది బతుకు. కానీ బాగుంటుంది టైలరింగ్ ఫీల్డ్ అయినా బట్టల ఫీల్డ్ అయినా. అంటే పనిలో ఉండడం వల్ల వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వేరే ఆలోచనలు నీవి రావు మైండ్లోకి. ఇవాళ సండే అనుకోండి, ఖాళీ ఉన్నాం అనుకో, నేను ఉంటుందా అన్నట్టు ఆలోచన వస్తుంది ఖాళీగా ఉన్నామంటే. అదే పని ఉందనుకో, ఏమో ముందు ఇది ఎవడోడికి అర్థం చెప్పాలి, ముందు అర్జెంట్గా టైలర్లకు ఇవ్వాలి, ఇది కటింగ్లు చేయాలి, కలర్స్ డివైడ్ చేయాలి, మ్యాచింగ్లు చూడాలి, కుట్టి వాళ్ళకి పంపించాలి, మెటీరియల్ తయారు చేయాలి. ఎంత కథ ఉంటుంది. ఎంత కథలో మనం ఎంజాయ్ చేద్దామన్న ఆలోచన కానీ, ఇంకోటి ఏదో బీకుదామన్న మైండ్ సెట్ కానీ, అదే పనదండి. ఇదేం పని చేసుకుంటూ ఉండమే. పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది.